హలో మాస్టరు, ఏమండే మేడం గారు. ఇవాళ మనం నెల రోజులైన బేషుగ్గా ఉండే టమాటో నిలవ పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. టమాటో పచ్చడి రుచి ఇంగు వాసనతో వేగిన వెల్లుల్లి రెబ్బలు అక్కడక్కడ తగులుతూ పుల్ల పుల్లగా కారంగా భలేగా ఉంటుంది అనుకోండి. అన్నంలో టమాటో పచ్చడి నెయ్యి కలుపుకొని ఒక ముద్ద కారంగా ఇంకో ముద్దకి కొంచెం పొడి తగిలించి తినండి, అద్దిరిపోతుంది. పచ్చడి కోసం ముందుగా ఒక 30 కేజీ నాటు టమాటాలని పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోండి. అలాగే ఒక 50 గ్రాముల చింతపండుని, ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని పక్కన ఉంచుకోండి. ఒక గుప్పెడు ఆవాల్ని, ఒక గుప్పెడు మెంతుల్ని సన్నటి సెగ మీద ఓపిగ్గా ఆవాలేమో చిటపటలాడేదాకా, మెంతులేమో ఎర్రగా అయ్యేదాకా వేపుకోండి. వేడి చల్లారాక మాత్రమే మిక్సర్ లో వేసి విడివిడిగా ఆవపిండిని మెంతిపిండిని తయారు చేసి పెట్టుకోండి. ఎందుకింత ఆవపిండి మెంతిపిండి అనుకోకండి, పచ్చడి పెట్టంగా కొంచెం మిగిలినా గానీ ఏదో ఒక రెసిపీలో వాడేసుకోవచ్చు. ఒక మందపాటి కడాయిలో కొంచెంగా వేరుశనగ నూనెను వేసి కడాయి మొత్తానికి స్ప్రెడ్ చేయండి. నూనె ఒక మోస్తరుగా వేడెక్కాక కోసిపెట్టుకున్న టమాటో ముక్కల్ని, చింతపండుని వేసి చక్కగా కలుపుకోండి. ఇవాళ వీడియోలో వాడుతున్న కడాయి ఏమో గ్రనైట్ ది, స్పాచులా ఏమో సిలికాన్ ది. లింక్స్ కావాలనుకున్న వాళ్ళు కుక్వేర్ స్టోరీ హైలైట్ లో ఉన్నాయి చూడండి. టొమాటో ముక్కల్ని, చింతపండుని మూతబెట్టి సన్నటి సెగ మీద చక్కగా మగ్గనివ్వండి. ఒక 5-6 నిమిషాల తర్వాత టమాటోలు గుజ్జు గుజ్జుగా అయిపోతాయి. నేను వీడియోలో చూపించినట్టుగా లైట్ గా మ్యాష్ చేస్తూ గుజ్జు గుజ్జులా చేసుకోండి. టమాటోలు నీరంతా ఇంకిపోయి దగ్గర పడ్డాక పొయ్యి కింద మంట ఆపేసి టమాటో గుజ్జుని చక్కగా చల్లారనివ్వండి. ఈ టొమాటో పేస్ట్ ని వేడంతా చల్లారాక మాత్రమే మిక్సర్ లో వేసి పలుకన్నదే లేకుండా పేస్ట్ చేసుకోండి. తయారు చేసుకున్న టమాటో పేస్ట్ లో ఒక 1/4 కప్పు కారం, అరకప్పు కన్నా తక్కువ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతుపిండి, చివరిగా ఒక చిటికెడు పసుపుని వేసుకోండి. కొత్తగా పచ్చళ్ళు పెట్టేవాళ్ళు ఆవపిండి మెంతుపిండిని రుచి చూస్తూ కలుపుకోండి. అలాగే ఉప్పు కూడా గ్రాడ్యువల్ గా కలుపుకోండి. పచ్చడి రుచి ఎలా ఉండాలంటే ఉత్త నోటితో తింటే ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే తెలియాలి, అలానే కొంచెం చిరుచేదు తెలియాలి. అప్పుడే అన్నంలో కలుపుకున్నప్పుడు కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇప్పుడు అదే కడాయిలో ఒక అరకప్పు వేరుశనగ నూనెను వేయండి. పొయ్యి సెగ మధ్యస్థంగా ఉంచుకొని దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఎర్రగా వేపుకోండి. ఇప్పుడు ఆవాలు, చాయ మినపప్పు వేసి చిటపటలాడనివ్వండి. తాలింపులో ఇంగువ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, అలా అని చెప్పి మరీ ఎక్కువ వేసేయకండి. చివరిగా కరివేపాకుని వేపుకున్న తర్వాత తయారు చేసుకున్న పచ్చడిని తాలింపులో వేసేయండి. పొయ్యి కింద మంట ఆపేసి చక్కగా కలుపుకుంటే నూనెంతా పచ్చడికి బట్టి నెల రోజులైనా పాడవకుండా ఉండే టమాటో పచ్చడి తయారైపోతుంది.